హాయ్ వెల్కమ్ బ్యాక్ టు పిఎస్ఆర్వి. యూఎస్ వచ్చాక కంటిన్యూషన్ వీడియో. ఇండియా టు యూఎస్ఏ జర్నీ పోస్ట్ చేసి యూఎస్ వచ్చామని చెప్పి దానికి కంటిన్యూషన్ వీడియోస్ పోస్ట్ చేస్తానని చెప్పాను. ఇదే దానికి కంటిన్యూషన్ వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎవ్వరూ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఈవినింగ్ 4:30కి ఫ్లైట్ దిగాము. ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి 6:30 అయింది. అక్కడ నుంచి ఇంటికి రావడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది. రాగానే ఇక రైస్ టమాటో కర్రీ ఉంటే తినేసేసి ఫ్రెష్ అయి పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక నేను లేచి ఇల్లంతా క్లీన్ చేశాను. ఇక కొత్తగా ఏదైనా ఇంటికి వచ్చామంటే దేవుడికి పొంగల్ పెట్టుకొని పూజ చేసుకుంటాం కదా, ఇల్లు క్లీన్ చేసుకొని నేను పొంగల్ పెడుతున్నాను. తెచ్చిన సామాన్ అంతా సర్దుకోవడానికి 2 days పట్టిందండి. బట్టలు కానీ కిచెన్లో సామాన్ కానీ ఇంకంతా క్లీన్ చేసుకొని సర్దుకోవడానికి 2 days పట్టింది. ఇక ఈ దేవుడి పట్టం ఇదంతా ఇండియా నుంచి తెచ్చుకున్నాను. ఆ రోజు పూజ చేసుకున్నాము. ఇక మేము ఇక్కడ అంతా సెట్ అవ్వడానికి 1 week పట్టిందండి. జెట్ లాగ్ ఇష్యూస్ ఉంటాయి కదా. మేము వచ్చినప్పుడు ఇక్కడ సమ్మర్ టైం కాబట్టి పిల్లలకి జలుబులు ఏమీ లేకుండా త్వరగానే 1 weekలో ఈ వెదర్కి సెట్ అయిపోయాము. ఇప్పుడు 11 days తర్వాత చూస్తున్నాను. June 25th అనమాట. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే. June 25th ఎర్లీ మార్నింగ్ మా చెల్లి వాళ్ళు వచ్చారు. మా చెల్లి వాళ్ళు కాలిఫోర్నియాలో ఉంటారు. మా చెల్లి వేసి వచ్చి 2 years కంప్లీట్ అయ్యి 3rd year వచ్చింది. మేము ఇండియాలో టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే తను ఇక్కడికి రావడానికి ప్లాన్ చేసుకుంది. సో ఇక ఈరోజు మా వారి బర్త్డే అని చెప్పాను కదా, ఇక పార్క్కి వెళ్దామని డిన్నర్ ప్రిపేర్ చేసుకొని కేక్ కూడా అక్కడే కట్ చేపించి డిన్నర్ చేద్దామని చెప్పేసి అన్నీ సర్దుకొని వెళ్తున్నాము. ఇక డిక్కీలో అన్నీ సర్దుతున్నారు. ఫస్ట్ జెయింట్కి వెళ్తున్నాము. ఇక్కడ మేము ఉండే ఇంటికి దగ్గరలోనే జెయింట్ అనే షాప్ ఉంది. దానిలో కేక్స్ కూడా ఉంటాయి. కేక్ తీసుకొని పార్క్కి వెళ్దాం అని చెప్పి ఫస్ట్ జెయింట్కి వెళ్తున్నాము. పార్క్ వచ్చేసాము. ఇక్కడ పార్క్స్లో ఏంటంటే ఎవరైనా చిన్న ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి కానీ, గెట్ టుగెదర్స్ కానీ, బర్త్డేస్కి కానీ ఇక్కడ ఫుడ్ తిని వెళ్ళడానికి ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనిలో టేబుల్స్ అవి ఉంటాయి. ఎవరైనా చిన్న ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకొని ఫుడ్ తీసుకొని వెళ్తూ ఉంటారు. మేము తెచ్చిన ఫుడ్ అంతా టేబుల్పై పెట్టేసి పార్క్ అంతా ఒక రౌండ్ వేసాము. ఇక్కడ పార్క్స్లో చికెన్ బార్బిక్యూ చేసుకోవడానికి గ్రిల్ కూడా ఉంది. చాలా బాగుందండి ఈ పార్క్. పిల్లలు ఆడుకోవడానికి కానీ, స్పోర్ట్స్కి పికిల్ బాల్, షటిల్కి కోర్ట్స్ కూడా ఉన్నాయి. కేక్ కటింగ్ అయిపోయింది. అందరం కేక్ పీస్ తినేసి ఇక ఫుడ్ ఓపెన్ చేసాము. పాలక్ చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, వైట్ రైస్, టొమాటో, బీరకాయలు, పచ్చిమిరపకాయలు పచ్చడి, యోగర్ట్ ఇవన్నీ తెచ్చేసుకొని ఫుడ్ని ఎంజాయ్ చేసాము. ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పిఎస్ఆర్వి. ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళామో ముందు వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.